去北站了是吧？366，3666。ఎస్ సాంగ్లీ ఎస్. హాయ్ అండి, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన ట్రిప్లో నాకు తెలిసి డే 8 అనుకుంటున్నాను, డే 8. సో మనం ఇప్పుడు షెన్జెన్ నుంచి నెక్స్ట్ సిటీకి వెళ్ళిపోతున్నాం. రైల్వే స్టేషన్కి బయలుదేరాను, మళ్ళీ డీడీ బుక్ చేసేసుకున్నాను. మనకి ఊబర్ బుక్ చేసుకుంటే ఓటీపీ అడుగుతారు కదా, అంటే నేను కోడ్ చెప్పమని కార్ ఎక్కిన వెంటనే. ఇక్కడ అలాంటి కోడ్లు ఏం లేవు. సో నేనే కదా కన్ఫర్మ్ చేసుకోవడానికి నా ఫోన్ నెంబర్ లాస్ట్ నెంబర్లో చెప్తున్నాడు అనమాట. సో అదే చైనీస్లో చెప్తున్నాడు మనోడు. లివ్ సంథింగ్ అన్నాడు కదా. ఓ థ్యాంక్ యూ షిషి, వెల్కమ్ టు చైనా అని చెప్పేసి నాకు ట్రాన్స్లేషన్ చెప్తున్నాను అనమాట. హ్యాపీ చైనీస్ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. మనం నేను ఎక్కాం కదా కారు, చాలా హై లెవెల్లో ఉందనుకున్నాం కదా, ఇది అలాగే ఉంది. సేమ్ కారు ఇది కూడా భలే ఉందండి అసలు, లగ్జరియస్ గానీ. అక్కడ చూసారా ఇంకో స్కై స్క్రాపర్ కడుతున్నారు, కానీ ఓన్లీ హాఫ్ వరకు గ్లాసులు పెట్టారు. చాలా కార్లు ఉంటాయి జనరల్ గా, ప్రస్తుతానికి ఖాళీగా ఉంది అంటున్నాడు. ఒక 3-4 days లో అందరూ వచ్చేస్తారంట వెనక మళ్ళీని. 80% of you in Shenzhen are from other places. Okay. Most people go back to their hometowns to spend the spring festival with their families. సో ఈ షెన్జెన్ లో ఆల్మోస్ట్ 80% ఆఫ్ పీపుల్ పల్లెటూరుల నుంచి, అంటే వేరే చోట నుంచి వచ్చారంట. మన ఇండియాలో కూడా అంతే కదా, హైదరాబాద్లో సొంతంగా పుట్టినోళ్ళు చాలా తక్కువ, మనలా వలస వాళ్ళు ఎక్కువ కదా జాబ్ చేసుకోవడం కోసం. అలా ఇక్కడ కూడా అంతే, 80% ఆఫ్ పీపుల్ బయట నుంచి వచ్చారంట. సో అందరు ఇంటికి వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తారంట కొన్ని రోజుల్లో. అందుకే ఖాళీ కనబడుతున్నాయి, లేదంటే చాలా కార్లు ఉంటాయి అంటాడు. సో మనం ఇప్పుడు షెన్జెన్ నార్త్ రైల్వే స్టేషన్కి వచ్చాం. ఇది షెన్జెన్ బై అంటారు. బై అంటే నార్త్ అనమాట చైనీస్ లాంగ్వేజ్ లో. రైల్వే స్టేషన్ ఎంట్రీ అండి ఇది, చూసారా అది ఎంట్రీ. బాబా ఎలా ఉందో చూసారా, అమ్మమ్మ క్లాసీ అండి, క్లాసీ. వావ్, భలే చేశాడండి బాబు చైనా మొత్తాన్ని. ఎంటర్ అవ్వకుండానే ఇదంతా చూస్తుంటే ఏదో పెద్ద ఎయిర్పోర్ట్ వచ్చినట్టు ఉంది నాకు. ఆ పైన షేడ్ ఇదంతానే. ఓహో, లోపలికి వెళ్తూనే సెక్యూరిటీ చెక్ అంట, ఐడెంటిటీ అండ్ సెక్యూరిటీ చెక్ అంట. సో నా వెనకాల సెక్యూరిటీ చెక్ కనబడుతుంది కదా, ఎంటర్ అవుతూనే మన బ్యాగులు. జస్ట్ ఏం చేయలేదండి, సింపుల్ గా నా పాస్పోర్ట్ నెంబర్ కొట్టాడు. టికెట్ క్యూఆర్ కోడ్ లేదు, ఏమీ లేదు. పాస్పోర్ట్ నెంబర్ కొట్టిన వెంటనే వచ్చేసిన టికెట్ కంప్యూటర్ లో. మొత్తం పాస్పోర్ట్ తో నడుస్తుంది అనమాట సిస్టమ్ అంతానే. సో తర్వాత వెళ్ళిపోమన్నాడు. మన బ్యాగ్లో వెనకాల కనబడుతుంది కదా, ఆ బాక్స్ లో పెట్టమన్నారు. పెట్టాను, ఇంకా సెక్యూరిటీ చెక్ అయిపోయింది. ఏదో ఫ్లైట్ లో వెళ్ళినట్టే ఉంది. ఒక్కసారి చూడండి బాబోయ్, ఇది రైల్వే స్టేషనా నీ అమ్మ, మామూలుగా లేదండి. ఇప్పుడు ఇందులో నాది ఎక్కడ ప్లాట్ఫాము? ఓహో చూసారా, మనకి ఇక్కడ చెప్పాడు ఆల్రెడీ మన గేట్ 12A, 13A, 12B, 13B ఇక్కడికి వెళ్ళమంటున్నాడు. అసలు ఏంటండి రైల్వే స్టేషన్ ఇలాగ ఉంది, బుర్రపాడు. నాకు మా రూమ్ నుంచి రైల్వే స్టేషన్ కి ఒక అరగంట దూరం. అరగంట అంటే ఇంచుమించు 15-20 kilometers ఉంది. ఎంత అనుకుంటున్నారు? కేవలం 300 పడింది, 300 రూపాయలు అంతే, చాలా తక్కువ పడింది. సో డీడీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. మీరు చైనాలో ఉంటే మాత్రం నార్మల్ గా వెళ్ళి మీరు క్యాబ్స్ బుక్ చేసుకోవద్దు, ఆ డ్రైవర్ తో మాట్లాడి చేసుకోవద్దు. ఓన్లీ యాప్ డీడీ. కరెన్సీ అవసరం లేదు, సింపుల్ గా మన క్రెడిట్ కార్డుతోనే డెబిట్ కార్డుతోనే కట్ అయిపోతున్నాయి డబ్బులన్నీ. మన ఇండియన్ కార్డు ఉంటే ఇండియన్ కార్డు, ఏ కార్డు ఉంటే ఆ కార్డు లింక్ చేసుకోవచ్చు ఆటోమేటిక్ యాప్ లోనే. మన ట్రైన్ కరెక్ట్ గా 12:30కు ఉంది. 12:30కి ఇక్కడ ఏం చూపించట్లేదు డిస్ప్లేలో. 12A, 13A ఉంది కదా ఇక్కడ. దీనికి ఆపోజిట్ లో 13B, 12B ఉందండి. అంటే ట్రైన్ మొత్తం ఈ పొడుక్కి ఉంటుంది కదా, అలా ట్రైన్ చివరి దాకా. సో అందుకని మనం ఎక్కడి నుంచి అన్ని వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ నుంచి అన్ని వెళ్ళొచ్చు లోపలికి. మనం ఏం చేస్తాం, ఇండియాలో డైరెక్ట్ గా ట్రైన్ వస్తుంది అన్నప్పుడు ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయి ప్లాట్ఫామ్ దగ్గర నుంచి ఉంటాం. సో మనకి ఒక 10 ప్లాట్ఫామ్లు ఉన్నా సరే, విజయవాడ రైల్వే స్టేషన్ తీసుకోండి, 10 ప్లాట్ఫామ్లు 16 ప్లాట్ఫామ్లు ఉంటాయి. ఏం చేస్తాం, ట్రైన్ వస్తుందంటే ఎవరి ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయి నుంచి ఉంటారు. అందుకు మనది ఇంతలా కనబడతలేదు. ఇక్కడ ఏంటి, నువ్వు ట్రైన్ దగ్గరికి వెళ్ళలేవు, ఇలాగే నుంచోవాలి, అందరూ ఇక్కడే ఉండాలి. కరెక్ట్ గా ట్రైన్ ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఉందనగా అప్పుడు మనల్ని లోపలికి వదులుతాడు. అప్పుడు మనం కిందకి వెళ్తాం ప్లాట్ఫామ్ దగ్గరికి. అందుకే ఇక్కడ అంతా క్రౌడ్ ఎక్కువ కనబడుతుంది. బట్ రియాలిటీలో మన ఇండియాలో ఉన్నట్టుగానే ఉన్నారు, పెద్ద తేడా ఏమి లేదు. కానీ ఏంటంటే క్లాస్, హై క్లాస్ ఉందన్నమాట చూడడానికి. మొత్తం ఆ రూఫ్ చూసారా, నాకు ఆ రూఫ్ ఎయిర్పోర్ట్ రూఫ్ లా ఉంది. ఇంకా
మొత్తం ఆర్కిటెక్చర్ ఒక లెవెల్కి వెళ్ళిపోయిందండి. చైనా చాలా బాగా తీర్చిదిద్దాడు. లాస్ట్ 20-30 years లోనే మొత్తం ఈ డెవలప్మెంట్ అంతా వస్తుందంట. ఇక్కడ లైన్ ఉంది కదా, క్యూలో మనం కూడా నుంచుందాం, చెప్తాను మీకు. సో ఏంటంటే ఇప్పుడు నేను ఎక్కబోయే ట్రైన్కి సెకండ్ క్లాస్ టికెట్ తీసుకున్నాను. సెకండ్ క్లాస్ టికెట్ అంటే మీకు లోపలికి వెళ్ళక చూపిస్తాను. ఒక సైడ్ 3 సీట్లు ఉంటాయి, ఒక సైడ్ 2 సీట్లు ఉంటాయి, మధ్యలో వాకింగ్. సో 3 సీట్లు ఉన్న దాంట్లో మనకు మధ్యలో వచ్చింది. కొంచెం విండో సీట్ ఉంటే ఇవ్వంటారా బాబు అని అడుగుదామని. ఎందుకంటే విండో సీట్ తీసుకుంటే కొంచెం మనకి రికార్డ్ చేయడానికి బాగుంటుంది కదా, మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు వ్యూస్. ఇక్కడ ట్రాన్స్లేషన్ చేసి పెట్టినండి, చూద్దాం ఏమంటారు. ఇంకా పని అవుతుందండి, ఎందుకంటే మన ట్రైన్ అనౌన్స్మెంట్ ఇచ్చేసాడు బోర్డు మీద. మనకేమో ఫస్ట్ టైం కదా ట్రైన్ ఎక్కడం, అలా ఇళ్ళ నుంచి ఉంటే లేట్ అయిపోద్ది. ఆల్రెడీ ఇక్కడ జనాలు గుమ్ము కూడేశారు. సర్లేండి, ఒక రోజే కదా ఇంకా విండో సీట్ అంటే 7 hours ట్రైన్ ఇది. మరి విండో సీట్ కోసం ఆశపడుతున్నాను. సర్లే ఏం చేస్తాం, ఇంకా కరెక్ట్గా 12:16 అయింది. ఇప్పుడు 12:30కి మన ట్రైన్. ఇప్పుడు నార్మల్గా మన దగ్గర ఏంటి, ట్రైన్లో ఒక్కసారి ట్రైన్ ఆగిందంటే ఒక స్టేషన్లో మహా అయితే 100 మంది ఎక్కుతారు, లేదంటే 200 మంది ఎక్కుతారండి. ఇక్కడ ఏంటి మొత్తం మామూలుగా ఫిల్ అవ్వలేదు, ట్రైన్ అంతా ఇక్కడ ఫిల్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ కూడా టికెట్ చెక్ చేస్తున్నారు మళ్ళీని ఎంట్రీలోనే. ఓకే శిషి, మన పాస్పోర్ట్ కూడా యాక్సెప్ట్ అయిపోయింది. మామూలుగా నేను ఏమనుకోనంటే పాస్పోర్ట్స్తో మాన్యువల్ చెక్ చేయాల్సి వస్తుందేమో, సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు అనుకున్నాను. బట్ సిస్టమ్ యాక్సెప్ట్ చేసింది. అంటే మన పాస్పోర్ట్ ఇంకా వాళ్ళ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయింది, వాళ్ళ డేటాలోకి, బయోడేటాలోకి, వాళ్ళ డేటాబేస్లోకి. బయోడేటా అంట. మన ట్రైన్ G6066 ఇది ఎక్కాలి. ఇది బోగి 5 అండి, మనది బోగి 6. ఓ ఇది బోగి 4, మనం వెనక్కి వెళ్ళాలి. అరే పెద్ద ఛాలెంజే ఇలా అందరినీ జరుపుకుని వెళ్దాం. బాబు సైడ్ ఇచ్చేయండి అమ్మా, సైడ్ ప్లీజ్. ఇక్కడ కూడా మళ్ళీ పార్టీషన్స్ అండి, ఇంగ్లీష్ అది 6. ఇదే మంది బోగి 6 G6066. కొంచెం పెద్ద బ్యాగ్తో ఇబ్బందేనండి. వెనకాల ఇవ్వండి అడిగితే ఇక్కడ పెట్టేమంది, ఇక్కడ పెట్టేశాను, ఇలా పెట్టేశాను, ఇప్పుడు పెట్టేశాను. చిన్న స్పేస్ ఉంది బ్యాగులు పెట్టుకోవడానికి. సో మనది మధ్యలో వచ్చింది. లెగ్ స్పేసింగ్ చాలా బాగుందండి, పెట్టుకోవడానికి కూడా ఇచ్చాడు ఆప్షన్ ఏమన్నా. చూసా చాలా సామాన్లు పడుతున్నాయి. మన పక్కన ఉన్న అమ్మాయి పెట్టుకుంది, చాలా సామాన్లు పడుతున్నాయి. ఇది సెకండ్ క్లాస్ అనమాట. సో ఇక్కడ 3 ఉంటాయి, ఆ పక్కన 2 ఉంటాయి. ఇది మనకి 7 hours ట్రైన్ అనమాట. మధ్యాహ్నం 12:30 అవుతుంది. మనం అక్కడికి వెళ్ళి ఇంట్లోకి రాత్రి 7 అయిపోద్ది. 12:30కి ట్రైన్ అండి. 30 seconds ముందే స్టార్ట్ అయిపోయింది. 12:30కి వచ్చే పరిస్థితి ఏంటి, అక్కడ లైన్లో ఉండి ఇందాక బిస్కెట్ అయిపోదు. ఏదైనా చెత్త ఉంటే ఇందులో పడేయాలన్నమాట. ఆకలేస్తుంది, ఫుడ్ ఆర్డర్ చేయడానికి వచ్చాను, చూద్దాం. సో మొత్తం 3 మీల్స్ ఉన్నాయంట. ఈ 3 చూపించారు మనకి తినడానికి ఏమన్నా ఉన్నాయంటే అని. మనది 6th cabin అనమాట. 5th cabinలో ఫుడ్ ఉంటుందంట. సో 5th cabinకి వచ్చి ఆకలేస్తుందని. ఇక్కడ మీరు చూస్తే డ్రింక్లు ఉన్నాయి, డ్రింకులు. నెక్స్ట్ ఇలా మనది ఇంకా ఆప్షన్లో నాకు వెజ్ తినాలని లేదు, పోర్క్ ఒకటే ఉంది. సో పోర్క్ తీసుకున్నాను అనమాట. మొత్తం ఇది 350 రూపాయలు పడిందండి. ముందు ఫుడ్ ఆర్డర్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకు వచ్చానో, అలా తిరుగుతున్నానేమో అనుకున్నారు. వాళ్ళకి అర్థం అవ్వడం కోసం అలా సైకిల్ చేస్తే అప్పుడు అర్థమైంది. మంచి ఎక్స్పీరియన్సెస్ అండి ఇవన్నీ. అలా వస్తారు, మనకు కావాలంటే కొనుక్కోవచ్చు. కాకపోతే నాకు వాళ్ళతో భాష మాట్లాడడానికి ఇబ్బంది, అందుకే నేను తీసుకోలేదు. డైరెక్ట్ గా కౌంటర్కి వెళ్ళి తీసుకున్నాను నేను డైరెక్ట్ గా. వాష్రూమ్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు అంత నీట్గా ఏం లేదు, కొంచెం కబ్బు పడుతుంది, బట్ ఇట్స్ ఓకే. సో మొత్తం 2 వాష్రూమ్స్ ఉన్నాయండి. సరే ఇది వెస్టర్న్ స్టైల్, ఇది ఇండియన్ స్టైల్ అంట. ఇండియన్ స్టైల్ అనమాట ఇది. విడిగా బయట ఒక సింక్ ఉంది, ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చాడంట. ఇప్పుడు వరకు మన ట్రైన్ వెనక్కి వెళ్ళిందండి. ఈ స్టేషన్ నుంచి ఇటు తిరిగి ఇటు వెళ్తుందన్నమాట. సీట్లు మొత్తం తిప్పేశారు. నేను పడుకునిపోయాను, లెగమన్నారు, లేచాను. ఏంటి లెగమంటున్నారు, ఎవరైనా దిగుతారేమో అనుకున్నాను. సీటు మొత్తం తిప్పేస్తున్నారు, మొత్తం తిరిగి తిప్పేశారు అనమాట. ట్రైన్ వెనక్కి వెళ్తున్నప్పుడు పడకుండా వామిటింగ్స్ అవుతాయి కదా, ఇది బెస్ట్ అనమాట.
సీట్లు మొత్తం సీట్లు తిరిగిపోయినాయి. ఎగ్జామ్స్ ఏమన్నట్టున్నాయి. నా పక్కన ఉన్న చిన్నపిల్ల పాపం తెగ చదివేసుకుంటుంది. ట్రైన్ ఎక్కినప్పటి నుంచి నీకు హోంవర్క్ రాసేస్తుంది. ఆ చైనీస్ అక్షరాలు రాస్తుంటే చాలా వెరైటీగా ఉందండి. ఇలా రాస్తుంది, భలే ముచ్చట వేసుకొచ్చింది. మనమేమో 24 గంటలు ఫోనే చూస్తూ ఉంటాం. డెడికేషన్ మెచ్చుకోవాలి. వెళ్ళిపోయారండి, పక్కన ఎవరు లేరు. కిటికీ సీట్ తీసేసుకున్నాను, వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను విత్ గుడ్ వ్యూ. ట్రైన్ అంతా ఖాళీ అయిపోయిందండి. మొత్తం అన్ని సీట్లు ఆల్మోస్ట్ ఎంటీగా ఉన్నాయి. సెకండ్ క్లాస్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి సీట్లు అన్నీ. నచ్చింది నాకైతే. ఒకసారి ముందుకెళ్ళి ఫ్రంట్ నుంచి ఎలా ఉందో చూద్దాం. సో ఈ ట్రైన్ జీతో మొదలవుద్ది. మీరు గుర్తుపెట్టుకోండి, జీతో మొదలయ్యి ట్రైన్లు అన్నీ కూడా ది ఫాస్టెస్ట్ ట్రైన్స్ అనమాట. తర్వాత ఇంకా టైప్స్ ఉంటాయి, సీతో మొదలయ్యి అలాగా. మీకు వాటి గురించి తర్వాత మాట్లాడదాం మనం భవిష్యత్తులో, ఫ్యూచర్ వీడియోస్లో. ఈసారి ట్రైన్ నెంబర్ మారిపోయింది. మనం వచ్చినప్పుడు G6606, ఇప్పుడు G6497 అయిపోయింది. సో ఇప్పుడు ఈ ట్రైన్ ఇంకో ఊరికి వెళ్ళిపోతుంది, ఇంకో ప్లేస్కి. మనం వచ్చిన సిటీ మరీ అంత పెద్ద హై క్లాస్ సిటీ కాదండి. అయినా సరే రైల్వే స్టేషన్ చూడండి ఎంత క్లీన్గా, ఎంత నీట్గా ఉందో. చాలా క్లాస్గా ఉందన్నమాట. షైన్ అయిపోతుంది ఎక్కడ చూసినా. బ్యూటిఫుల్. భూమి మీదే స్వర్గం లాంటి లొకేషన్కి వచ్చేసామండి. జాంగ్ జియాజీ అంటారు దీన్ని. ఈ ప్లేస్ పేరు జాంగ్ జియాజీ. క్షి అంటే వెస్ట్, క్షి అంటే వెస్ట్ అనమాట. ఎక్సై అంటే జాంగ్ జియాజీ వెస్ట్ లో దిగేమన్న ట్రైన్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ఊరికి వెళ్తున్నాం, దాని గురించి వెళ్ళాక మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ 3-4 వీడియోస్ అద్దరిపోతాయి, మామూలుగా ఉండవు. షెన్జన్లో, జాంగ్జియాజీలో ఎక్కడ లేని ట్రాఫిక్ ఈ పల్లెటూరులో ఉందండి. నాకు అర్థమైపోతుంది రేపటికి సీన్ సితారా. ఇంకా అసలు తక్కువ జనం ఉంటారేమో, రేపు కొంచెం బాగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను, కానీ ఫుల్ క్రౌడెడ్ ఉండబోతుంది. మన హాస్టల్కి వచ్చేసామండి. ఇదే డెస్టినేషన్ యూత్ హాస్టల్ అంట. వెళ్ళిపోదాం. బాగుంది, మంచి ఓల్డ్ స్టైల్లో ఉంది. ఇదే మన రూమ్ అనమాట. ఎంటర్ అయిన వెంటనే బాత్రూము బాగుంది, 2 బెడ్లు, మొత్తం 3 పడుకునే రూమ్ అండి ఇది. ఈ రూమ్ మొత్తం మనం 4 nights ఉండబోతున్నామండి. 4 nights కలిపి నాకు ఇంచుమించు 9,500 నుంచి 10,000 పడింది. మీరు హాస్టల్లో ఉంటే కనుక ఒక 5,000తో అవగొట్టచ్చు. కానీ నా దగ్గర కెమెరా ఎక్విప్మెంట్, ల్యాప్టాప్ అన్నీ ఉన్నాయి కదా. సో కొంచెం హాస్టల్ కంటా కూడా ఇదైతే కొంచెం రిలాక్సింగ్ ఉండొచ్చు అని చెప్పేసి ఇది తీసుకున్నాను నేను, సింగిల్ సెపరేట్ రూమ్. సో ఇంతకీ నేను ఎక్కడున్నానని మీకు చెప్పలేదు కదా. జాంగ్ జియాజే అని చెప్పిన వెంటనే చాలా మంది గెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇదే అవతార్ మౌంటైన్స్ రీజియన్ అనమాట. ఇక్కడ చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ 4 days మీకు డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. మెయిన్గా మనం ఇక్కడ డ్రోన్ ఎగరేయాలండి. అది నా వన్ ఆఫ్ ది బకెట్ లిస్ట్ ట్రిప్లో. 2 ప్లేసెస్లో డ్రోన్ ఎగరేయాలి. ఒకటి ఇది, ఇంకోటి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. చూద్దాం ఏమవుతాయో. ఈ ట్రైన్ జర్నీ ఎంత అయిందనుకుంటున్నారు? కాస్ట్ మొత్తం 7 hours కదా. ఒకవేళ కార్లో కానీ వస్తే 12 to 13 hours పడుతుంది. మనకి ట్రైన్లో, బుల్లెట్ ట్రైన్లో 7 hours వచ్చేసాం. దీనికి నాకు 9,500 పడిందండి, 9,500 రూపీస్. సెకండ్ క్లాస్ కాబట్టి. అదే ఫస్ట్ క్లాస్ అయితే ఇంకా ఎక్కువ. నా పక్కన ట్రైన్లో ఒక చిన్నపిల్ల కూర్చుంది కదా, ఆ అమ్మాయితో ఒక వాచ్ ఉందండి. మన దగ్గర ఉన్న యాపిల్ వాచ్ టైప్ అనమాట. ఆ వాచ్కి పైన కెమెరా ఉంది. నేను ఆశ్చర్యపోయాను, నేను ఇప్పుడు చూడలేదు, మరి ఇండియాలో ఉండలేదు నాకు తెలీదు. కెమెరా ఉంది, ఆ కెమెరాలో అమ్మాయి ఫోటోలు తీసుకుంటుంది వాచ్తో ఉండి. ఆమె దగ్గర ఫోన్ లేదు, బట్ ఆ వాచ్లో వాళ్ళ డాడీతో మాట్లాడుతుంది. వాళ్ళ డాడీ వాళ్ళ పక్క బోగిలో ఉన్నట్టున్నారు, ఎక్కడో సంథింగ్ తెలియదు మనకి. వాళ్ళ డాడీతో మాట్లాడుతుంది, బాగానే ఉంది. ఆ కెమెరా కూడా ఉంది. నేను అసలు కెమెరాను వాచ్ని చూడలేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ యాపిల్ వాచ్ లాగా ఉంది. కానీ పైన ఇక్కడ ఈ పైన లెవెల్లో కెమెరా ఉంది. టెక్నాలజీ చైనాలో మామూలుగా లేదు. చూసుకోండి, మన ప్లగ్లో పట్టవు. ఇక్కడ మీకు ఇలా ఉండాలి పిన్స్. యాక్చువల్గా ఇలా స్ట్రైట్గా ఉంటుంది పిన్. ఏది ఒకవేళ యూకే అడాప్టర్ అయితేనే. కానీ ఇక్కడ చూడండి వంకర కొన్నాయి. సో నేను ఏం చేశానంటే ఇలాంటిది కొనుక్కున్నా. ఇది ఇలా తిరిగి చూసారా,
సో ఇలాంటి ఒక అడాప్టర్ కొనేసుకోండి మీరు కూడా. ఇది యూకేకి, ఇది ఒక రకమైన పిన్ను, ఇదేమో యూరోప్ పిన్ను అలాగా. సో ఇది యాక్చువల్గా 140 వాట్స్ అనమాట. సో నాకు కొంచెం రేట్ ఎక్కువ పడింది, 7,000 రూపాయలు పడింది ఇది ఒక్కటేనే. 140 వాట్స్ కాబట్టి, ఎందుకంటే నేను దీంతో ల్యాప్టాప్ కూడా ఛార్జింగ్ పెట్టుకుంటాను. ఏంటి జస్ట్ ఈ హోల్లో పెట్టేసుకుంటే నా ల్యాప్టాప్ ఛార్జింగ్ ఎక్కేద్ది ఇక్కడ పెడితే. సో జస్ట్ ఇప్పుడే ఒక రెస్టారెంట్కి వచ్చామండి. ఇక్కడ మీకు కనబడుతున్నాయా, చాలా ఐటమ్స్ రాసున్నాయి కదా. వాళ్ళకి మనం మాట్లాడితే అర్థం కాదు కదా, ఇక్కడ చూపించి సెలెక్ట్ చేయమన్నారు. నేను ఇది సెలెక్ట్ చేశాను, బాగుంది, ఇంట్రెస్టింగ్గా. తెస్తారు, తినేయడమే. 28 యువాన్ అయింది, అంటే 330 రూపాయలు అలాగా. ఇంకా అన్ని చోట్ల సేమ్ ఎలాగ అవుతుంది. పడుకునే ముందు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. నేను ఒక ప్లాన్ వేసుకున్నాను, కానీ మా హాస్టల్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. సో కంప్లీట్గా ప్లాన్ మొత్తం మారిపోయింది. సో మీరు కూడా ఎప్పుడైనా జంగ్జియాజీ వస్తే మీరు ఏమేమి చూడాలనుకుంటున్నారో టికెట్స్ అవన్నీ మీ హాస్టల్ వాళ్ళు చేత తీపించుకోండి. వాళ్ళు నాకు ఒక 500 రూపీస్ 1000 రూపీస్ అంతా తగ్గింది మొత్తానికి టోటల్గా ఓవరాల్గా. సో మొత్తం ప్లాన్ మారిపోయింది. రేపు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వెంచర్స్ చేయబోతున్నాం. అదేంటని రేపు చెప్తాను. నా లైఫ్లో ఇప్పుడు దాకా అంత అడ్వెంచర్ నేను చేయలేదు. సో యా, హోప్ఫుల్లీ మీకు నెక్స్ట్ వీడియో వద్దనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చిందంటే సేఫ్ అయినట్టు, లేదంటే సేఫ్ కాలినట్టే. అదేంటి నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఉంటాను, టేక్ కేర్, స్టే ట్యూన్డ్, బై బాయ్.